బోధన్పట్నంలో బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో 100 మీటర్ల భారీ జాతీయ జెండాతో హర్ ఘర్ తిరంగా యాత్రను ఉత్సాహంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ బోధన్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడ్డీ మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర సమర యోధుల అపార త్యాగాలు, పోరాటాల ఫలితంగానే దేశ ప్రజలు నేడు స్వేచ్ఛ వాయువులు పీలుస్తున్నారని పేర్కొన్నారు. వారి త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని యువత దేశ ఐక్యత, సమగ్రత, రక్షణ కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆగస్టు 15న ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటాలని కోరారు. జాతీయ జెండా దేశ గౌరవానికి, ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పసుపులేటి గోపికిషన్, మాజీ అధ్యక్షుడు కొలిపాక బాలరాజు, సీనియర్ నాయకులు ఈవి రంగారావు, గొడుగు ధర్మపురి, గుంత గంగాధర్, పవన్ కుమార్, హనుమాన్లు చారి, ప్రధాన కార్యదర్శి మీర్జాపూర్ అరవింద్, కార్యదర్శి దేవకాటి శివరాజ్, బీజేవైఎం అధ్యక్షుడు గౌతమ్ గౌడ్, నాయకులు పప్పుల వేణు, శ్రీకాంత్, దుర్గా ప్రసాద్, గడ్డం శ్రీనివాస్, మహేష్, పడాల శ్రీను, ఫణితో పాటు పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారత్ మాత ముద్దు బిడ్డ భారత గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు తిరంగా హర్ ఘర్ తిరంగా యాత్ర బోధన్ పట్టణంలోని కొత్త బస్టాండ్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈరోజు నరేంద్ర మోడీ గారు దేశంలో అందరూ కలిసిమెలిసి చేసుకునే పండుగ ఏదైనా ఉంది. హర్ ఘర్ తిరంగా, ఇంటింటికి ప్రతి ఒక్క ఇంటికి కూడా జాతీయ జెండా ఎగరేయాలని రేపు స్వాతంత్ర దినోత్సవం నాడు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎర్రకోట మీద జాతిని ఉద్దేశించి ప్రసంగించేటువంటి సందర్భంలో జాతీయ జెండాను ఎగరేస్తున్నటువంటి సందర్భంలో ఇప్పుడు జరిగినటువంటి 80 సంవత్సరాలు, అంతకుముందు ఉన్నటువంటి 200 సంవత్సరాల బ్రిటిష్ పాలన, ఎంతోమంది మహనీయులు కష్టపడి అమరవీరులై ఈ మనకు ఏదైతే స్వాతంత్రం సాధించారో ఆ స్వాతంత్రం సాధించిన తర్వాత మనం 80 సంవత్సరాల మన పరిపాలనలో ఏ రకంగా భారతదేశం ముందుకెళ్తుంది, భవిష్యత్తులో భారతదేశం ఏ రకంగా ముందుకెళ్ళాలి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారం అన్ని వర్గాల వాళ్ళకు ఈరోజు రాజకీయ హక్కులు కలుగుతూ అన్ని రంగాల్లో కూడా హక్కులు కల్పించుకుంటూ ముందుకు పోతున్నటువంటి భారతదేశంలో యువతకు, ఇప్పుడున్నటువంటి యువతకు గత చరిత్ర తెలియాలని, వాళ్ళందరికీ కూడా మనసులో జాతీయ భావం రావాలని ఒక మంచి ఉద్దేశంతో తిరంగా ర్యాలీలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా భారత ప్రధాని పిలుపు మేరకు జరుగుతున్న సందర్భంలో ఈ తిరంగా ర్యాలీ నిర్వహించేటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సుమారు ఇక్కడ 1000 మంది విద్యార్థులు తిరంగా ర్యాలీలో పాల్గొనడం జరిగింది. కేవలం ఇక్కడనే కాకుండా ప్రతి మండలంలోనూ, ప్రతి గ్రామంలోనూ, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లోనూ, హైదరాబాద్లోనూ, అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లాల్లో, భారతదేశం అంతా కూడా గత వారం రోజులుగా కన్నుల పండుగ ఈ ర్యాలీలు జరుగుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. యూత్లో ముఖ్యంగా చూసినట్టయితే జాతి సమగ్రతను కాపాడుకోవాలని, జాతి గౌరవాన్ని కాపాడుకోవాలని, దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని అందరూ కూడా మనకున్నటువంటి భారతీయులందరం కూడా మన తిరంగా జెండా కింద పనిచేయాలని, రాజకీయ పార్టీలకు జెండాలు ఉండొచ్చు, ఏ జెండాలు ఉండొచ్చు, ఎవరికి ఎన్ని జెండాలు ఉన్నా, ఎవరికి ఏ జెండాలు ఉన్నా అంతిమంగా అందరం నడవాల్సింది ఒకే దారి అని దీన్ని నిరూపించడానికే ఈరోజు భారతదేశం అంతా ఒకటే ముందుకు నడుస్తూ ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.